మన తాత ముత్తాతల కాలాన వాళ్ళు ఎందుకు బలంగా ఉన్నారు, ఇప్పటి జనరేషన్ వాళ్ళు మనం ఎందుకు బలంగా లేము, దాని గురించి కొంచెం మాకు తెలియజేయగలుగుతారు? ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మన తాతలు ముత్తాతలు అప్పుడు వాళ్ళు రాగి పాత్రలో వంట చేసుకునేవాళ్ళు, రాగి పాత్రలోనే తినేవాళ్ళు, రాగి చెంబులోనే నీళ్లు తాగేవాళ్ళు. కాబట్టి వాళ్ళు రాగి అంత దృఢంగా ఉండేవాళ్ళు. అప్పుడు స్నానం చేయడానికి కూడా పెద్దవాళ్ళు నదులు దాటేటప్పుడు, కాలువలు దాటేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రాగి నాణ్యాలను తీసి ఆ కాలువలలో వేస్తూ దాటి వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు పూర్వీకులు అప్పుడు స్నానం చేసేదంతా నది స్థానాలు చేసేవాళ్ళు కాబట్టి గంగా నది స్థానాలు చేసేటప్పుడు కూడా రాగి నాణాలు వేసేవాళ్ళు. ఆ రాగి నాణాలు వేసిన నీటిలో స్నానం చేయడం వలన, రాగి 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 పాత్రలలో నీళ్లు తాగడం వలన వాళ్ళ శరీరము రాగి అంత దృఢంగా ఉండేది. ఇప్పుడున్న నాణ్యాలు ఎందుకు పనికిరావు. ఇప్పుడు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది నది దాటేటప్పుడు. ఇప్పుడున్న రూపాయికి బిళ్ళలకు సంబంధించి వేస్తారు, కానీ అది వేసినా వేయకున్నా సంబంధమే ఉండదు. మనం రాగి పాత్రలో భోజనం చేయడం ద్వారా శరీరంలో, ముఖంలో కాంతి పెరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఆయుష్ పెరిగే అవకాశం కూడా కొంతవరకు ఉంది శాస్త్ర ప్రకారంగా. అదేవిధంగా పురుషులు రాగి పాత్రలో నీళ్లు తాగడం కానీ, రాగి ప్లేట్లలో భోజనం చేయడం ద్వారా వీర్య అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మన శరీరంలో ముఖం తేజస్సు పెరగాలి అని అంటే రాగి పాత్రలోనే తినాలి. అలా తినడం ద్వారా మన శరీరంలో నరాల బలహీనత కూడా కొంతవరకు అధిగమించవచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే సక్రమైన పద్ధతుల ప్రకారము అన్ని స్టీల్ ప్లేట్లో వండడం వల్ల, అలాంటి పాత్రలో వండుకొని తినడం వల్లనే శరీరంలో, ముఖంలో కాంతి తగ్గుతూ ఉన్నది, నరాల బలహీనత రావడం జరుగుతుంది. చక్కగా వాళ్ళ శరీరంలో ఏ పని చేద్దామన్నా కూడా సహకరించకుండా అయిపోతుంది. ఎందుకనంటే ఇప్పటికైనా రాగి పాత్రలో భోజనం చేయడం అనేది మంచి లక్షణం. ఈ కాన్సెల్నైనా భోజనం చేసేటట్టుగా అప్పటి వాళ్ళు రాగి పాత్రలో భోజనం చేసిన వాళ్ళు 60 ఏండ్ల వాళ్ళు కూడా 20 ఏండ్లలాగా ఉన్నారు. ఇప్పుడు 20 ఏండ్ల వాళ్ళు 60 ఏండ్లలాగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాగి పాత్రలో భోజనం చేయడము, రాగి గ్లాసులలో వాటర్ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఎలా అనంటే నైట్ రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని మార్నింగ్ ఉదయాన్నే ఆ వాటర్ తీసుకోవడం వలన వాళ్ళ శరీరం, ముఖంలో కాంతి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా రాగి పాత్రలో తినేటట్టు అందరూ చేసుకోండి.